హాయ్ టు ఆల్ అండి. మీ పర్సన్ యొక్క కరెంట్ ఫీలింగ్స్ అయితే ఏ విధంగా ఉన్నాయో చూద్దామండి. మీ పర్సన్ డబ్బు కోసం అయితే చాలా కష్టపడుతూ ఉన్నారు. తన లోకంలో తానే ఉంటున్నారు కానీ తన చుట్టూ ఉన్న వాళ్ళని ఎవరినైతే పట్టించుకోవడం లేదు. కెరీర్ పైన చాలా ఫోకస్డ్‌గా ఉన్నారు. గతంలో మీకు చేసిన ద్రోహానికైతే ఇప్పుడు ఆ పర్సన్ అయితే ఫీల్ అవుతూ ఉన్నారు. అంటే మీరు తనకి ఎమోషన్స్ ఇస్తూ ఉంటే తను థర్డ్ పార్టీకి ఇచ్చుకుంటూ మిమ్మల్ని బెగ్ చేసేలాగా చేసిన పరిస్థితులైతే అప్పటికప్పుడు తనకు గుర్తుకొచ్చినప్పుడు చాలా ఇబ్బందిగా తనకైతే అనిపిస్తుంది. మీకు ద్రోహం చేశాను అయితే అని జడ్జిమెంట్ కావాలని కూడా కోరుకుంటున్నాడు. న్యాయం అనేది కావాలని కూడా మీ పర్సన్ అయితే అనుకుంటూ ఉన్నారండి. మీకు ఏ విధంగానైనా మిమ్మల్ని నమ్మించాలి అంటే మీరిప్పుడు తన లైఫ్‌లో పూర్తిగా థర్డ్ పార్టీకే తను ఇంపార్టెన్స్ ఇచ్చి మిమ్మల్ని ఆప్షన్‌గా పెట్టేసుకొని చాలా ఇబ్బందులకైతే గురి చేశారు గదా! ఇప్పుడు అది ఎలాగైనా అపాలజీ చెప్పి మిమ్మల్ని తన వైపుకు మళ్ళించుకునే ఉద్దేశంలో మీ పర్సన్ అయితే ఉన్నారు. రీయూనియన్ అయితే కోరుకుంటూ ఉన్నారండి. 100% మీ పర్సన్ 1 మంత్‌లో కానీ, 1 ఇయర్‌లో కానీ మీ లైఫ్‌లోకి వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఈ పాయింట్స్ రెజొనేట్ అయిన వాళ్ళు రిసీవ్ అయితే చేసుకోండి. పాజిటివిటీని క్లెయిమ్ చేయండి. ఛానెల్‌ని లైక్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోవద్దు. థాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బై. సీ యూ అండి.